విద్యార్థులకు టీచర్లతో ఎంతో అనుబంధం ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత టీచర్ల దగ్గరే పిల్లలు ఎక్కువగా ఉంటారు. దీంతో వారి మధ్య ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలో అయితే విద్యార్థులు ఉపాధ్యాయులు మధ్య బంధం మరింత సన్నిహితంగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు కూడా ఎంతో నిబద్ధతతో శ్రమిస్తారు. విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించేది గురువులే. అయితే తెలంగాణలో జరిగిన టీచర్ల బదిలీల సందర్భంగా విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను విడిచిపోవద్దంటూ అడ్డుకోవడం అందరినీ కలిచివేసింది. అయితే పాఠశాలలో బదిలీపై టీచర్లు వెళ్తున్నారని తెలుసుకుని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ పాఠశాలను వదిలి వెళ్లొద్దని వేడుకుంటున్నారు. మరో చోట పాఠశాల గేట్లు మూసివేసిన చిన్నారులు బోరున వెలిపించారు. మా మంచి మాస్టరు వెళ్లొద్దంటూ కాళ్లపై పడి వేడుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి రుజువు చేసే ఈ ఘటనలు ఆత్మీయ బంధంతో కట్టేశారు. ఈ అనుబంధ సన్నివేశం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్లులో జరిగింది. సూర్యాపేట జిల్లా పోలుమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 14 ఏళ్లుగా పనిచేసిన తెలుగు ఉపాధ్యాయుడు సైదులు బదిలీపై మరో పాఠశాలకు వెళ్తున్నారు. ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆయనను వెళ్లొద్దని వేడుకున్నారు. తెలుగు టీచర్ సైదులకు వీడ్కోలు సందర్భంగా విద్యార్థులు బోరున విలిపించారు. ఈ ఘటనతో పాఠశాల ఆవరణం ఉద్వేగ భరితంగా మారింది. విద్యార్థులు ఉపాధ్యాయులకు మధ్య అపురూప బంధానికి ఈ ఘటన నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరో పాఠశాలలో తమ టీచర్ బదిలీపై వెళ్లడానికి విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమ స్కూల్ విడిచిపెట్టి వెళ్లొద్దని పాఠశాల గేటు దగ్గర అడ్డుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా షామీర్పేట ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న గోపు ఫాతిమా మేరీ అనే టీచర్ మరో పాఠశాలకు బదిలీ అయ్యారు. ఉపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చి వెళ్తున్న సమయంలో చిన్నారులంతా గేటు దగ్గరకు వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తమను వదిలి వెళ్లొద్దంటూ గేటుకు అడ్డంగా నిలబడ్డారు. అయినా టీచర్ వెళ్లిపోవడంతో పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. క్లాస్ రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఆడటం మిగతా ఉపాధ్యాయులను అక్కడ ఉన్న వారిని కన్నీళ్లు పెట్టించాయి. ఆ చిన్నారుల మాటలతో చూపురులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ చిన్నారుల ప్రేమకు తనపై పెంచుకున్న అభిమానానికి ఉప్పొంగిన టీచర్ మళ్లీ తాను వస్తానని కన్నీళ్లు పెట్టుకోవద్దంటూ బుజ్జగించారు.